మనకు కనిపించేది నిజమా లేకపోతే మన మనసులో క్రియేట్ అయిన మాయన? రీసెంట్గా రిలీజ్ అయిన మలయాళం మూవీ సర్వం మాయం. ఈ మూవీ నేమ్ అయితే అందరూ వినే ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు ఇదే ట్రెండ్ అనమాట. ఫస్ట్ అయితే ఈ మూవీ హర్రర్ మూవీ అన్నారు, కానీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక మిక్స్డ్ ఎంటర్టైనర్ అని. ఎందుకు అంటే దీంట్లో హర్రరు, కామెడీ, ఫ్యాంటసీ, ఎమోషన్స్ అన్నీ మిక్స్డ్ అయి ఉన్నాయన్నమాట. మూవీ అయితే చాలా బాగుంది. మనందరికీ నార్మల్గా తెలుసు ఆల్మోస్ట్ మలయాళం మూవీస్ మనల్ని అస్సలు డిసప్పాయింట్ చేయవు అని. సో ఈ మూవీ కూడా అంతే, సేమ్ అస్సలు డిసప్పాయింట్ అవ్వమన్నమాట మూవీ చూసినంతసేపు. ఈ మూవీలో గోస్ట్తో హీరోకి డెవలప్ అయ్యే బాండింగ్, ఎమోషన్స్, మెమరీస్ అసలు మెయిన్ హైలైట్ అనమాట ఈ మూవీకి అయితే. నవ్విస్తూ, కొంచెం భయపెడుతూ, బాధ పెడుతూ, లాస్ట్లో ఎమోషనల్ టచ్తో మూవీ అయితే ఎండ్ అవుతుందన్నమాట. నిజంగా చెప్తున్నా, నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీలో హీరోయిన్ అయితే చాలా క్యూట్గా ఉంటుంది, హీరో కూడా బాగుంటారు, అది వేరే విషయం అనుకోండి. ఈ మూవీ అయితే కన్ఫామ్గా చూడండి, ఎందుకంటే ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ అనమాట.